మనం ఇదిగో కొత్తిమీర చట్నీ చూద్దాము. ఇది కొత్తిమీర చట్నీ అంటే పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుందండి. మీరు ఇలా చేసి పెడితే కొత్తిమీర చట్నీ మీ పిల్లలు చాలా సూపర్గా తింటారండి. ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసినాక కొత్తిమీర వేయాలి. నేను ఇంకా కొద్దిగా ఆయిల్ చాలేదని మళ్ళీ ఆయిల్ వేస్తున్నాను. కొత్తిమీరని డీప్ ఫ్రై చేయాలండి. పచ్చివాసన పోయేంత వరకు కొత్తిమీరని ఫ్రై చేయాలి. మరీ డీప్ ఫ్రై వద్దండి, మీడియం ఫ్రై చేయాలండి. ఇదిగోండి కొత్తిమీర ఇంత వేగేంత వరకు ఉంచాలండి. కొత్తిమీర బాగా హీట్ అవ్వద్దు. ఇలా వేగినంత వరకు ఉంచేసేసి ఇలా తీసేద్దాం కొత్తిమీరని. నెక్స్ట్ కొత్తిమీరని తీసేసి ఆ కొత్తిమీర ఫ్రై అయినాక తీసేసుకున్నాము. ఎంతో చాలా అంటే చాలా బాగుంటుందండి ఇవి. తర్వాత రెడ్ చిల్లీస్ ఉన్నాయి కదా, ఈ ఎండుమిరపకాయలను వేయించుకుందాము. ఎండుమిరపకాయలు మంచి వేయిస్తే ఆ స్మెల్ వస్తుందండి, సూపర్ వస్తుందండి. ఆ కర్రీ చేసేటప్పుడు ఆ స్మెల్కి ఆ కర్రీ తినేయాలన్న, చట్నీ తినేయాలన్నంత టేస్ట్ వస్తుందండి. ఎండుమిరపకాయలు బాగా వేయించినాక అప్పుడు చేయాలండి ప్రాసెస్. ఇదిగోండి ఎండుమిరపకాయలు ఇలా ఏగనంత వరకు వేయించేసేసి ఎండుమిరపకాయలు తీసేసేయాలండి. ఎండుమిరపకాయలు తీసేసినాక కొద్దిగా చల్లారాలి. చల్లారినాక మిక్సీ పడదామండి. నాకు రోట్లో అలవాట్లేదండి, నేను మిక్సీయే పడతానండి. ఇదిగోండి చిల్లీస్ ఇలా ఫస్ట్ మిక్సీ వేయాలండి. ఎండుమిరపకాయలు ఒకసారి మిక్సీ వేసుకుందాము. ఎండుమిరపకాయలు మీరు సాల్ట్ ఎంత వేసుకుంటారో, మేము మ్యాక్సిమం అయితే 1.5 స్పూన్ మా ఇంట్లో పడుతుందండి. కొద్దిగా ఉప్పు తినేవాళ్ళు అయితే ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు. మాకు 1.5 స్పూన్ పడుతుంది. దాంతోపాటు జీరా కూడా వేసుకుంటే బాగుంటుందండి. జీరా, ఇది వెల్లుల్లిపాయ, ఇదిగోండి జీలకర్ర, చిటికెడు జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఒకసారి మిక్సీ పట్టేద్దాము. మిక్సీ పేస్ట్ చేసినాక ఇలా ఉంటుంది. దాంతో చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇందాక, ఆ చింతపండుతో పాటు వాటర్ వేస్తే అండి చాలా బాగుంటుందండి. మీకు డ్రైగా కావాలంటే వాటర్ వేయాల్సిన లేదు. మా ఇంట్లో కొద్దిగా పేస్టీగా కావాలి కాబట్టి నేను చింతపడకపోతే గట్టిగా కావాలి అంటే మిక్సీ అవసరం లేదండి. ఇదిగోండి మనం మిక్సీ పేస్ట్ వేసినాక ఎండుమిరపకాయలు అవి పేస్ట్ వేసినాక ఇలా ఉంటుందండి. తర్వాత దానిలో కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర యాడ్ చేసినాక ఒకసారి మళ్ళీ మిక్సీ ఇదిగోండి ఇంగు వేయాలి. ఇంగువ, జీరా, ఆవాలు వేసేయాలండి. ఇదిగోండి తాలింపు వేగినాక మనం కొత్తిమీర మళ్ళీ వేద్దాం. ఇందాక ఇదిగోండి కొత్తిమీర పేస్ట్ వేసుకున్నాం కదా, ఆ కొత్తిమీర పేస్ట్ ఆయిల్ వేసుకున్నాక దీనిలో వేస్తే ఉంటుంది. అంతా అయిపోయి